ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల పాలనలో కడప కార్పొరేషన్కు ₹1 నిధులు కూడా తెచ్చిన పరిస్థితి లేదు. అందులో భాగంగా కడప కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ పాలన 18/3/2026 నుంచి మొదలైంది. ఇప్పుడు కానీ ఆ తర్వాత అధికారులు ఏ విధంగా ఉన్నారంటే వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు పరిస్థితి ఉంది. ఒక డీలిమిటేషన్ అని గవర్నమెంట్ నుండి మన కార్పొరేషన్కు 50 డివిజన్లు పాత ఉంటే 50 నుండి 66 డివిజన్లు చేయమని చెప్పి డీలిమిటేషన్కు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ఇచ్చిన తర్వాత డేట్లు కట్ ఆఫ్ డేట్స్ కూడా ఇచ్చారు. పలానా డేట్ నుండి స్టార్ట్ చేయాలి, పలానా డేట్లో డ్రాఫ్ట్ ఇవ్వాలి. ఇవన్నీ రకరకాల వాళ్ళు గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం, ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చారు. కానీ ఇక్కడ ఉన్న కమిషనర్ గారు కానీ ఇది స్పెషల్ ఆఫీసర్ గారు దృష్టికి తీసుకెళ్లారో లేదో కానీ ఖచ్చితంగా డీలిమిటేషన్ చేసే ముందు పలానా డివిజన్ ఈ విధంగా మేము డివిజన్స్ డీలిమిటేషన్ స్టార్ట్ చేస్తున్నాము అని ఖచ్చితంగా పత్రికా ప్రకటనలో వాళ్ళ షెడ్యూలు ప్రకటించాలనే పరిస్థితి ఉంది. కానీ అటువంటి షెడ్యూల్ ప్రకటించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూర్చొని డీలిమిటేషన్ ప్రక్రియ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే అధికార పార్టీ నాయకులు ఎవరు ఏం చెప్తే అవి వినే పద్ధతిలో పోతున్నారు. కానీ ఈ షెడ్యూల్ కూడా ఇప్పటికీ 2 సార్లు పోస్ట్పోన్ అయింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడైనా అధికారులు మేల్కొని మీరు అనుక్షణం ఈ ఎలక్షన్కి సంబంధించిన ఏ ప్రోగ్రాం అయినా కానీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా పత్రికా ప్రకటన ఇవ్వాలి, అందరికీ తెలియజేయాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా కలెక్టర్ గారు కొద్దిగా వీళ్ళు చేస్తున్న పనితీరు మీద దృష్టి పెట్టాలని స్పెషల్ ఆఫీసర్గా ఆయనను కోరుతున్నాం. అదే కాకుండా కడప కార్పొరేషన్లో ఏ విధంగా అయిపోయిందంటే వాళ్ళు అధికార పార్టీకి దోచిపెట్టడానికి తప్ప ప్రజలకు కానీ ప్రజా శ్రేయస్సు కానీ పనిచేసే విధంగా లేరు. ఈరోజు కోట్లాది రూపాయలు 5 లక్షల రూపాయలలోగా నామినేషన్ వర్క్స్, ఒక వాటర్ సప్లై అయితేనేమి, శానిటేషన్ అయితేనేమి, ఎలక్ట్రిసిటీ అయితేనేమి, రోడ్స్, డ్రైన్స్, ఏదైనా ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నామినేషన్ పద్ధతిలో ఇస్తున్నారు. అంటే నామినేషన్ పద్ధతి వాటర్ సప్లై, శానిటేషన్, ఎలక్ట్రిసిటీ ఏవైనా ఇవ్వచ్చు. ఎప్పుడు అత్యవసర పరిస్థితిలో మాత్రమే. అత్యవసర పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా సీఎం ప్రోగ్రామో, గవర్నర్ ప్రోగ్రామో అన్ఎక్స్పెక్టెడ్గా ప్రోగ్రామ్ అనౌన్స్ అయినప్పుడు మాత్రమే, అటువంటి టైంలో మాత్రమే చేయాలి. ఇప్పుడు సాధారణ పరిస్థితి ఉంది, వాటర్ సప్లై సమస్య ఉంది, శానిటేషన్ సమస్య ఉంది. మనకు ముందుగా ప్రీ ప్లాన్గా టెండర్స్ పిలిచి టెండర్స్ కోట్ చేస్తే లెస్ పోతే మన కార్పొరేషన్కి ఆదాయం వస్తుంది, కార్పొరేషన్ గండి కొట్టే పరిస్థితి లేకుండా ఉంటుంది. కానీ వాళ్ళు ఆ విధంగా చేయడం లేదు. ఎందుకంటే అధికార పార్టీ నాయకులు ఏవైతే చెప్తే అది ఖచ్చితంగా చేయాలి కాబట్టి వాళ్ళు అడుగుజాడలను పనిచేస్తున్నారు. కానీ మీరు అధికారులుగా మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే రాబోయే రోజులు ఇన్ని కాదు, చట్టం ఎవరికి చుట్టం కాదు. ఖచ్చితంగా పరిపాలనలో ఏవైతే చట్టబద్ధతగా ఉన్నాయో అవన్నీ మీరు ఫాలో కావాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు ఇంజనీరింగ్ విభాగంలో ఎత్తుకుంటే టెండర్స్ పిలిచేటప్పుడు అనేక రకాల కండిషన్స్ పెడుతున్నారు. ఏ దానికి ఎట్లు వాళ్ళు ఎవరికైతే వాళ్ళ నాయకులకు చెప్పిన వాళ్ళకు టెండర్లు ఇవ్వాలనో అదేవిధంగా రకరకాల క్వాలిటీస్ పెట్టి, రకరకాల క్వాంటిటీస్ పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చేట్టు ఎవరికి ఈ క్వాంటిటీస్ లేని విధంగా వాళ్ళు టెండర్స్లో నామ్స్ పెట్టి టెండర్స్ పిలుస్తున్నారు. ఆ టెండర్స్ వాళ్ళకే ఎవరు చెప్పుకుంటారో వాళ్ళకే దక్కాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి ఇది కాదు పద్ధతి. మీరు ఏ కండిషన్స్ పెట్టాలన్నా మీకు ఈఎన్సీ గారు ఏదో ఒక గైడ్లైన్స్ ఉంటాయి. మీరు ఇంజనీరింగ్ విభాగంలో ఒక వర్క్స్ టెండర్ పిలవాలన్నా, ఒక ఎస్టిమేట్ వేయాలన్నా, ఏది చేయాలన్నా ఈ ఈఎన్సీ గారి ఆదేశాలు, డేటా అన్నీ ఉంటాయి. ఆ విధంగా మీరు ముందుకెళ్ళాలి. కానీ మీ సొంత నిర్ణయాలతో, మీ సొంత విధానాలతో టెండర్స్ కండిషన్స్ పెట్టి లేనిపోని ఇబ్బందులు పెడుతున్నారు. ఎందుకంటే సామాన్యమైన కాంట్రాక్టర్లు ఎవరు కూడా టెండర్ వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు పెడుతున్న నామ్స్ ఆ విధంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ లేకుండా మీరు చేస్తున్నారు. కానీ ఎవరైతే అధికార పార్టీ నాయకులకి ఇవ్వాలంటే వాళ్ళకే ఇచ్చే విధంగా మీరు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ రాబోయే రోజుల్లో మీకు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చట్టబద్ధతగా ముందుకెళ్లాలని కోరుతున్నాం. ఈరోజు అధికారులు కూడా
అధికార పార్టీ నాయకులు మేము ఇన్ఛార్జీలు ఉంటాం అదని వాళ్ళు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చేట్టు బెదిరిస్తా అంటే భయపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న కమిషనర్ కానీ ఇప్పుడున్న అధికారులు కానీ ఏవైనా సరే పెన్షన్ 1వ తేదీ పెన్షన్ ఇవ్వాలంటే ఎవరు ఆధ్వర్యంలో ఇవ్వాలి, అధికారుల ఆధ్వర్యంలో ఇవ్వాలి. ఇంకొకటి స్పెషల్ ఆఫీసర్ అని ఒక మున్సిపల్ కార్పొరేషన్లో ఒక్కొక్క డివిజన్కి ఒక అధికారిని వేశారు. వాళ్ళ ఆధ్వర్యంలో కావాలంటే మీరు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. కానీ అట్లా లేకుండా తెలుగుదేశం బ్యాట్ చేసుకొని వాళ్ళ నాయకులు వస్తే వాళ్ళ చేతికి డబ్బు ఇచ్చి మీరు పెన్షన్ పెంచే పద్ధతి ఉంది. స్పెషల్ ఆఫీసర్ పాలనలో జరుగుతోంది. ఏం టీడీపీ పాలన అంటే టీడీపీ పాలకవర్గం లేదు, ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ పాలన ఉంది. కాబట్టి ఖచ్చితంగా కలెక్టర్ గారికి మా విన్నపం ఒకటే, ఈ బుద్ధు ఒక స్వచ్ఛ భారత్ కానీ ఏ ప్రోగ్రాం జరిగినా వాళ్ళను పచ్చ కొండలు వేసుకొని పచ్చ టోపీలు పెట్టుకొని వాళ్ళ ప్రోగ్రామ్స్కు అటెండ్ అవుతుంటే ఈ అధికారులు కూడా వాళ్ళకు ఒత్తాసు పలికి వీళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా పనిచేస్తున్నారు. ఇవన్నీ కలెక్టర్ గారు స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఇటువంటి ఏవి లేకుండా చూడాలని కోరుకుంటున్నాం. అదే కాకుండా మొన్నటికి మొన్న మా పాలకవర్గం టైంలో టెండర్స్ 5 కోట్ల రూపాయలు బీఆర్జీ 15th ఫైనాన్స్లో టెండర్స్ పిలిచింటే ఆ టెండర్స్ కొన్ని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేస్తే అప్పుడు మేము మళ్ళీ మాజీ మేయరు కార్పొరేటర్లు అందరం కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మళ్ళీ పత్రిక ప్రకటన ఇస్తే కలెక్టర్ గారు స్పందించి ఇవి ఎవరైతే చెప్పారు మీరు ఎందుకు క్యాన్సిల్ చేశారని అధికారులను మందలించడం జరిగింది. మళ్ళీ వాళ్ళు వెంటనే టెండర్స్ కూడా కాల్ ఫర్ చేశారు. కాబట్టి కలెక్టర్ గారికి కూడా ఆ చొరవ తీసుకునేందుకు ధన్యవాదాలు. కాబట్టి ప్రజల సంక్షేమం ప్రజల కోసం పనిచేయండి. కానీ అధికారులు మీరు పార్టీ పరంగా రేపు రాబోయే ఎన్నికల్లో వాళ్ళకు లబ్ధి చేకూరే విధంగా మీరు చేస్తున్నారు. అవన్నీ రేపొద్దునే అధికారులకు మేము కానీ టీడీపీ కానీ వైసీపీ కానీ బీజేపీ ఏ పార్టీలైనా శాశ్వతం కావు. రేపు అధికారులుగా ఉంటారు. రేపు మేము అధికారంలో వస్తే మీరు ఏవైతే ప్రజలకు కానీ కాంట్రాక్టర్ కానీ ఎవరికైతే ఇబ్బంది పెట్టారో అవన్నిటిపైన కూడా మా పాలకవర్గం తరఫున కానీ మా గవర్నమెంట్ వచ్చినా మేము ఖచ్చితంగా ఎవరైతే ఇబ్బంది పెడతారో అధికారులు వారి మీద చర్య తీసుకునేదానికి ముందుంటామని డిమాండ్ చేస్తాం. నిన్నటి దినం తెలుగు తమ్ముళ్ళు కార్పొరేషన్ ఆఫీసు ఆవరణంలో గలాట ఒక అధికారి దగ్గర గలాట జరిగి దాన్ని టేబుల్ మీద అద్దాలు పలగొట్టి కంప్యూటర్లు పలగొట్టుకొని చొక్కాలు పట్టుకొని చించుకొని ఆ రూమ్లోనే ఆ సన్నివేశం జరిగింటే తర్వాత ఏం జరిగిందని జనాలకు తెలిసి మా సాక్షి మీడియా వాళ్ళ ద్వారా మాకు తెలియడం ఏమనగా ఇప్పుడు సాక్షి వాళ్ళు నిన్న ఈరోజు మొన్న పేపర్కి వేసినారు. దాని మీద స్పందన స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్గా ఉన్నారు. ఒక కార్పొరేషన్ ఆఫీసు అది అన్నీ పగలగొడితే అది ఎవరు దానికి కంప్యూటర్ కానీ అద్దాలు దానికి సంబంధించిన సామాగ్రి అంతా ఎవరికి నష్టం? అది ఎవరు కార్పొరేషన్ సిబ్బంది వాళ్ళంతా వాళ్ళు కొనకొస్తారా, లేదంటే కనుక వాళ్ళు ఏదో ఒక బిల్లు పెట్టి ఇస్తారా? అది ప్రజలకే నష్టమే. కానీ దాని గురించి వాళ్ళ మీద కంప్లైంట్ చేసి ఒక కేసు కట్టాలని కూడా స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ ఉన్నారు. వీళ్ళకి ఎంత భయం లేకుండా వాళ్ళు పచ్చ సొక్కాలు వేసుకొని అధికారులు కూడా అలాగే ఉన్నారని మేము భావిస్తున్నాం. మా పాలక మండలంలో ఎప్పుడు కూడా ఇంత పొరపాటు ఇన్ని ఏళ్ళు మా 2005 నుంచి మా పాలక మండలంలో ఏ రోజు కూడా కార్పొరేషన్ లోపల ఒక్క గలాట కూడా జరగలేదు. ప్రతి సామరస్యంగానే జరిగాం. కానీ ఇలాంటిది ఎప్పుడు ఎక్కడా జరగలేదు. కాబట్టి ఇది స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తీసుకొని పోయి ఖచ్చితంగా ఆ పగిలిన సామాగ్రి అంతా వాళ్ళ సొంత నిధులతో ఖచ్చితంగా కట్టేయాలని భావిస్తున్నాం. నిన్నటి దినం చిత్తూరు జిల్లాలో ఒక విలేకరిని చంపినారు. ఆ విలేకరి గురించి ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అతను మాట్లాడిన మాటలకే మంత్రులు అందరూ వచ్చినారు. ఈరోజు ఆ విలేకరిని చంపితే ఎవరు ఏ మంత్రి ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ ఎవరు కూడా అతని సంతాపం కానీ ఏం తెలియలేదు. కానీ ఆ పాత్రికేయులే పోరాటం చేస్తున్నారు. కానీ మంత్రులు కానీ ఎవరైనా కానీ దాని మీద శ్రద్ధ చూపలేదు. కాబట్టి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్తున్నాను. అలాగే ఏబిఎన్ మీద ఇంత జరిగిన వ్యత్యాసం ఉంటే ఒక విలేకరి కోసం పోరాటం చేయకుండా ఏదో రాధాకృష్ణ ఒక్క కోసమే చేసి మా ఆడపడుచుల మీద కేసు, మా ఆడపడుచుని ఎలా మాట్లాడినా కేసు కట్టలే, ఏమీ లేదు. మంత్రులు దాని గురించి ఏకంగా మేము ఆంధ్రజ్యోతి ఆఫీసుకు పోయి ధర్నా నిర్వహిస్తే దాని మీద కేసులు కడతారు. ఈరోజు అతని విలేకరి పాపం ఒక పాత్రికేయుడు చనిపోతే అతని మీద ఏ దిగ్భ్రాంతి లేకుండా ఒక పోరాటం పాత్రికేయులు చేస్తున్నారే తప్ప ఏ అధికారి ఏ లీడరు చేయలే వాళ్ళ కోసము. అది కూడా మేము బాధపడుతున్నాం.
చిన్న గొడవ జరిగిన కారణము అక్కడ వర్కుల గురించి డబ్బులు లావాదేవీలు పర్సెంటేజ్ల గురించే గలాట జరిగింది. అది ఒక పెద్ద అధికారి దగ్గరే జరిగిందని మేము అనుకుంటున్నాము. ఆ అధికారి బయటికి చెప్పడం లేదు. అతను కూడా పచ్చ సొక్కా వేసుకొని ఏమైనా కమాండింగ్ చేయాలని ఉండాడేమో. మేమైతే ఈ దృష్టికి సోమవారం రోజు స్పెషల్ ఆఫీసర్ దగ్గరికి పోయి మా మెమోరాండం ఇచ్చి తగిన చర్యలు తీసుకునేంత వరకు మేము దీంట్లో పోరాటం చేస్తామే తప్ప మా పాలకవర్గం ఇప్పుడు లేదు. ఎక్స్ పాలకవర్గం అంతా మేమంతా పోయి అక్కడ ధర్నాయన చేసి వాళ్ళ మీద కేసులు కట్టి వాళ్ళతో రికవరీ చేస్తామని కోరుతున్నాం. మొన్న టీడీపీ వాళ్ళు కడప కార్పొరేషన్లోనే కొట్టుకోవడం చాలా దారుణం. ఇది కడప ప్రజలందరూ గమనించాలా. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండింది. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కానీ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు కానివ్వండి, మన ఉద్యోగస్తులు కానివ్వండి, కాంట్రాక్టర్లు కానివ్వండి, ఎవరికి ఏం సమస్య లేకుండా ప్రతిదీ పద్ధతి ప్రకారము ప్రతి కాంట్రాక్టు టెండర్లు పెట్టి ఆన్లైన్లో పిలిచడం జరుగుతుంది. ప్రతిదీ పద్ధతి ప్రకారం జరుగుతుంది. కానీ ఈ ప్రస్తుతము కడప కలెక్టర్ స్పెషల్ పవర్ ఆఫీసర్ ఉన్నావుడుక మన కడప కార్పొరేషన్కి ఆయన స్పెషల్ పవర్ ఉన్నావుడుక ఆయన మన కడప కార్పొరేషన్ కమిషనర్ అండర్లో ఉన్నావుడుక కొట్టుకోవడం అనేది చాలా దారుణం. ఎందుకంటే అధికారులు కూడా భయపడుతున్నారు టీడీపీ వాళ్ళతో. ఇప్పుడే ప్రస్తుతమే ఇట్లా పరిస్థితి ఉంటే రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో కార్పొరేటర్లు వాళ్ళు గెలిచి కార్పొరేషన్కి వస్తే కార్పొరేషన్ పరిస్థితి ఏమని అధికారులు భయపడుతున్నారు. అయ్యా మన పరిస్థితి ప్రస్తుతం గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఈ విధంగా ఉన్నది. రేపు వారు కార్పొరేషన్కి వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందని అధికారులు ప్రతి ఒక్క అధికారులు భయపడుతున్నారు. ఆ పరిస్థితి ఉన్నది కడప ప్రజలు కూడా దీన్ని గమనించాలా. ఎందుకంటే కడపలో టీడీపీ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాడుగా కడప కార్పొరేషన్లో ప్రభుత్వం ఎవరిది ప్రస్తుతము మన కార్పొరేషన్ వచ్చి అధికారుల చేతుల్లో ఉన్నది అయినవాడుగా వాళ్ళు కొట్టుకుంటారు. ఇంకొకటి ముఖ్యంగా నామినేషన్ వర్కులు 5 లక్షల వర్కుల వరకు ఇవ్వచ్చు. కానీ ఆ వర్కులు ఎప్పుడు అత్యవసరాలు అప్పుడు వాడాలి. అది మన పిఎం ప్రోగ్రాం ఉన్నప్పుడు, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ మన రాష్ట్రపతి ప్రోగ్రాం ఉన్నప్పుడు, గవర్నర్ ప్రోగ్రాం ఉన్నప్పుడు, సీఎం ప్రోగ్రాం ఉన్నప్పుడు, పెద్ద అధికారులు ఎవరైనా వచ్చేటప్పుడు సిసిఎస్ ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఇండియాకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, అప్పుడు ఆ వర్కులు వాడాలా. ప్రతి విషయం వాళ్ళే నామినేట్ అది 5 లక్షల లోపల వేసుకుంటున్నారు, వాళ్ళు తెచ్చుకుంటున్నారు. ఏది టెండర్కి పిలిచడం లేదు. కాంట్రాక్టర్లు కూడా టెండర్లు ఏది పెట్టడం లేదని మొత్తుకుంటా అన్నారు. అది కూడా మన కార్పొరేషన్ అధికారులు గమనించాలా. మరి మన స్పెషల్ పవర్ అయినటువంటి కలెక్టర్ గారు కూడా దీనిపైన దృష్టి పెట్టాలని కలెక్టర్ గారికి వినతం చేసుకుంటాను. ఎందుకంటే ప్రస్తుతం ఈ పరిస్థితి ఉండాలి కార్పొరేషన్ది కాబట్టి ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది.